ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక కీలక ఘట్టం. కొందరికి సరైన సమయానికి చిన్న వయసులోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడితే, మరికొందరికి మాత్రం అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ వివాహ కార్యక్రమం ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రస్తుత సమాజంలో యువత తమ కెరీర్కు, స్వాతంత్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కూడా పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరి జాతకంలో ఉండే గ్రహాల స్థానాలు, దోషాలు కూడా వివాహం ఆలస్యం కావడానికి లేదా వారికి వివాహంపై ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెప్పబడతాయి. వివాహానికి కారకులైన గురువు, శుక్రుడు మరియు కళత్ర స్థానం 7వ ఇల్లు బలహీనంగా ఉన్నప్పుడు లేదా శని, రాహు, కేతువుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలస్యం జరుగుతుంది. మరి జ్యోతిష్యం ప్రకారం ఏ 5 రాశుల వారికి వివాహం చాలా ఆలస్యంగా జరుగుతుంది? ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. వివాహం ఆలస్యమయ్యే 5 రాశులు మరియు కారణాలు ఇవే. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి కుజుడి ప్రభావం అధికంగా ఉండటం వల్ల వివాహం తరచుగా ఆలస్యం అవుతూ ఉంటుంది. మేషానికి అధిపతి కుజుడు ఉష్ణ స్వభావం కలవాడు. ఈ ప్రభావం వల్ల వీరికి ధైర్యం, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత తమ స్వేచ్ఛను కోల్పోతామనే భావన వీరిలో ఉంటుంది. వీరు తమ స్వేచ్ఛగా జీవించడాన్ని ఇష్టపడతారు మరియు తమ వ్యక్తిగత జీవితంలో ఎవరి జోక్యం ఉండకూడదని బలంగా భావిస్తారు. తమకు నచ్చిన భాగస్వామిని త్వరగా కనుగొనడంలో వీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకవేళ నచ్చినా తమ మొండి స్వభావం, అధికారం చెలాయించే ధోరణి కారణంగా సంబంధాలు చెడిపోతాయి. తమ అంచనాలకు తగ్గ భాగస్వామి కోసం వేచి ఉండటం వల్ల వీరి వివాహం మరింత ఆలస్యమవుతుంది. రెండవది మిథున రాశి. మిథున రాశి వారికి వివాహం విషయంలో గందరగోళం మరియు కెరీర్ పట్ల అధిక శ్రద్ధ కారణంగా ఆలస్యం జరుగుతుంది. మిథున రాశి వారు సాధారణంగా కెరీర్ గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. తమ లక్ష్యాలు నెరవేరే వరకు వివాహం గురించి ఆలోచించరు. ఈ రాశి అధిపతి బుధుడు వీరిని అస్థిరమైన 2 మనస్తత్వాలు కలిగిన వారిగా చేస్తాడు. దీనివల్ల వీరు తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. ఒక బంధానికి కట్టుబడాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటారు. వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి లేదా బాధ్యత ఏర్పడుతుంది. వీరు తమ జీవితంలో ఏ బంధమైనా చాలా బలంగా, శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు. ఆ పరిపూర్ణ బంధం కోసం ఎదురు చూడటం వల్ల ఆలస్యం జరుగుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి వివాహం ఆలస్యం కావడానికి కారణం వారి అతి విశ్లేషణ మరియు పరిపూర్ణత ఆశించడం. కన్యా రాశి వారు ప్రతి విషయంలోనూ పరిపూర్ణతను ఆశిస్తారు. వీరు ఏ పని చేసినా లోపాలు ఉండకూడదని భావిస్తారు. ఇది వివాహ విషయంలోనూ కొనసాగుతుంది. క్లిష్టమైన పరిశీలన. వీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తమ భాగస్వామిలో అనేక లక్షణాలను, ఉత్తమమైన అలవాట్లను ఆశిస్తారు. చిన్న చిన్న లోపాలను కూడా వెంటనే గుర్తించి వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రశ్నిస్తారు. వివాహం విషయంలో తొందరపడకుండా తమకు జీవితాంతం తోడుగా ఉండే భాగస్వామిలో మాట, స్వచ్ఛత, నైతిక విలువలు ఉండాలని కోరుకుంటారు. ఈ ఉన్నతమైన అంచనాల కారణంగా సరైన భాగస్వామిని ఎంచుకోవడానికి వీరికి చాలా సమయం పడుతుంది. మూడవది మకర రాశి. మకర రాశి వారికి వారి స్వభావమైన పట్టుదల మరియు ఆలస్యం కారకుడైన శని ప్రభావం కారణంగా వివాహం ఆలస్యమవుతుంది. శని ప్రభావం. ఈ రాశికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. శని ప్రభావంతో మకర రాశి వ్యక్తులు చాలా పట్టుదల, క్రమశిక్షణతో ఉంటారు. శని కారకత్వం ప్రకారం ఈ రాశి వారికి ఏ పనైనా, ముఖ్యంగా శుభకార్యాలు కొంత ఆలస్యంగానే జరుగుతాయి. లోతైన ఆలోచన. వీరు ఏ విషయాన్ని అంత త్వరగా అంగీకరించరు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా, ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. జాగ్రత్తలు. పెళ్లి విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తమకు మంచి ఆర్థిక స్థిరత్వం, బాధ్యతలను మోయగల భాగస్వామి కావాలని కోరుకుంటారు. ఈ జాగ్రత్తలు మరియు ఆలస్యం చేసే స్వభావం కారణంగా వీరు వివాహం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. చాలామంది మకర రాశి వారు తమ 30లలో అడుగుపెట్టిన తర్వాతే వివాహంపై దృష్టి పెడతారు. నాలుగవది కుంభరాశి. కుంభరాశి వారికి స్వేచ్ఛా స్వభావం, నిబద్ధత పట్ల భయం కారణంగా వివాహం ఆలస్యమవుతుంది. కుంభరాశి వారు స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు.
వివాహం కారణంగా తాము తమ స్వేచ్ఛను కోల్పోతామనే భయం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే వివాహ బంధంలో స్థిరపడటానికి వీరు చాలా సమయం తీసుకుంటారు. ఈ రాశి వారు కూడా శనిదేవుని ప్రభావంతో క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా ఉంటారు. వివాహ జీవితంలో స్థిరపడేందుకు ముందు ఆర్థికంగా, సామాజికంగా పూర్తి స్థిరత్వాన్ని సాధించాలని భావిస్తారు. వీరు తమ భాగస్వామిలో అన్ని మంచి లక్షణాలు ఉండాలని కోరుకోవడంతో పాటు వారికి తమ స్వేచ్ఛా స్ఫూర్తిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. చాలామంది కుంభరాశి వారు ప్రేమ వివాహం చేసుకోవాలని భావిస్తారు. సరైన వ్యక్తిని ఎంచుకునే ఈ క్రమంలో వీరి పెళ్లి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వివాహ ఆలస్యం తగ్గించడానికి పరిహారాలు ఇవే. ఇప్పుడు మనం చెప్పుకున్న రాశుల వారు లేదా వివాహం ఆలస్యమవుతున్న ఇతర రాశుల వారు కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం ద్వారా త్వరగా శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రతి గురువారం రోజున శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపం వెలిగించి పసుపు రంగు వస్త్రాలు లేదా శనగలను దానం చేయాలి. ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి లక్ష్మీదేవి లేదా గౌరీదేవిని పూజించడం, తెలుపు వస్తువులను దానం చేయడం శుభప్రదం. సోమవారం లేదా పౌర్ణమి రోజున శివాలయాన్ని సందర్శించి శివపార్వతులను పూజించడం వల్ల వివాహంలోని అడ్డంకులు తొలగుతాయి. శని దోషం ఉంటే ప్రతి శనివారం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ముఖ్య గమనిక: ఇప్పుడు మీకు అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మరియు మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం సాధారణ అంచనాలు మాత్రమే. వివాహం ఆలస్యం కావడానికి జన్మజాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు, దోషాలు కూడా కారణం కావచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునే ముందు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం సంబంధిత జ్యోతిష్య నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవడం అత్యంత అవసరం. మీకు మీ రాశి ప్రకారం ఏ పరిహారం మరింత బలంగా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే అడగవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.